హరే కృష్ణ. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి బజ్జీ మిర్చితోటి ఆవకాయ అండి. ఎంత బాగుందో చూసారా? కలుపుతుంటే చూస్తే అసలు నోట్లో నీళ్ళు ఊరిపోతుందండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. మన పచ్చళ్ళు కూడా ఆవకాయ పచ్చళ్ళు పాత అయిపోయినాయి కదండి. కొంచెం ఇప్పుడు పెట్టుకున్నాను అనుకోండి, కొత్త ఆవకాయ పచ్చళ్ళకి అంత ఫ్రెష్గా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇంకో విషయం అండి, బాగా పాత అయిపోయిన ఆవకాయలు అవి నిల్వగా ఉన్నాయి తినకూడదు అంటున్నారు కానీ డాక్టర్లు కూడా ఎక్కువ రోజులు నిలబెట్టుకుని దాని గురించి ఇది అనుకోండి మనం ఫ్రెష్గా చేసి 15 రోజుల్లోనూ 10 రోజుల్లో తినేస్తే అయిపోద్దండి. మళ్ళీ కావాలంటే మళ్ళీ చేసుకోవచ్చు. కేజీ కాకపోతే అర కేజీ చేసుకోవచ్చు అండి, పావు కేజీ చేసుకోవచ్చు మన అవకాశాన్ని బట్టి. దీనికోసం కేజీ బజ్జీ మిర్చి తీసుకున్నానండి నేను. దానికేమో బాగా కడిగేసండి, ఘాట్లు పెట్టాను, 4 వైపులా చీరికలు చీరేసానండి. తర్వాత ఆవపిండి తయారు చేసుకున్న ఆవపిండిని, తర్వాత కారం సాల్ట్ అన్నీ రెడీ పెట్టుకున్నానండి. కేజీ మిర్చికి అండి పావు కేజీ గ్లాస్ తోటి గ్లాసులు కారం అండి, అర గ్లాసు ఉప్పు, అర గ్లాసు ఆవపిండి అయితే కొలత సరిపోద్దండి. మీరు ఒకవేళ చూసి కావాలితే కలుపుకోవచ్చు. అయితే ఇంకో విషయం ఏంటంటే అండి, మిర్చి ఇలాగ నిలువుగా చీరుకున్నాకండి నిమ్మకాయ రసం ఊరబెట్టాను చూసారా? నిమ్మకాయ రసం ఉప్పు కొద్దిగా వేసండి, పసుపు వేసి ఒక 2 గంటలు కనీసం ఊరబెట్టుకోవాలండి. పులుసులోని అలా నానబెట్టుకోవాలి. తర్వాత 15 కాయల వరకు పట్టిందండి నాకు రసం, నిమ్మకాయ రసం. బాగా 2-3 గంటలు ఊరిపోయిన తర్వాత అండి అందులో మనం కారం అవి కలిపేసుకోవాలండి. ఇంగ్రీడియంట్స్ 3 అందులోని సాల్ట్, కారం, ఆవపిండి 3 కలిపేసుకోండి. అందులో ఆయిల్ వేసుకోవాలి. ఎంత వేరుశెనగ నూనె వాడాలండి. అది కూడా గానుగ దగ్గర తీసుకొచ్చిన వేరుశెనగ నూనె అయితే ఇంకా పచ్చళ్ళు బాగుంటాయండి పాడవకుండా. మీరు కూడా అలా కలుపుకోండి, చాలా బాగుంటుంది. ఇక్కడ మీకు చేసుకునే అవకాశం లేదు, మాకు జాబ్ చేసేవాళ్ళు కానీ పిల్లలతో ఉన్నవాళ్ళు కానీ అలా ఉంటే మాకు కావాలంటే కనుక మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఆర్డర్ పెట్టుకుంటే మీరు ఎక్కడున్నా కానీ మేము కొరియర్లో నీట్గా ప్యాక్ చేసి కొరియర్లో పంపిస్తామండి. మీకు ఒకవేళ కావాలనుకుంటే కనుక ఆర్డర్ పెట్టుకోండి, లేదనుకోండి మీకు అవకాశం ఉంటే మీరు తయారు చేసుకోండి. ఎక్కువ రోజు నిల్వ ఉండకుండా కొంచెం పావు కేజీ చేసుకోండి. మీకు ఇంట్లోకి అయితే నేను ఎవరికైనా ఇస్తాను కాబట్టి కేజీ చేసండి, అయిపోతే మళ్ళీ చేస్తూ ఉంటాను. నేను ఒకేసారి ఎక్కువ కూడా చేయనండి, ఇవ్వడానికి కూడా బయటకు ఇవ్వడానికైనా ఎప్పటికప్పుడే కేజీ చేస్తా అండి. అలాగే ఉసిరికాయ ఆవకాయ కూడా పెట్టానండి, కాకరకాయ ఆవకాయ కూడా పెట్టాను. అల్లం పచ్చడి ఎప్పుడు ఉంటుందండి, టమాటా పచ్చడి ఎప్పుడు ఉంటుంది. మీరు ఏ పచ్చళ్ళు కావాల్సినా కానీ మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు ఆర్డర్ పెట్టుకోండి. మీరు ఒకవేళ బిజీగా ఉండి చేసుకోవడం ఒక అవకాశం లేదు అని కానీ పిల్లలు ఉన్నారు అవదని కానీ అలా ఉంటే కనుక మీరు ఆర్డర్ పెట్టుకోండి, లేదంటే మీరు టైం ఉంటే తయారు చేసుకోండి. చూస్తే ఎంత బాగుందో మిర్చి. అలా కలిపేసుకునండి, ఉప్పు కారం అన్ని కలుపుకున్న తర్వాత ఒక రోజు మూత పెట్టేసి అలా ఉంచేసుకోవాలి. మన ఆవకాయ పచ్చడి ఎలా పడతాను అలాగండి. మన్నాడు అదంతా ఒకసారి కలుపుకునండి. మనకి ఇంకా ఏమైనా ఉప్పు కానీ పులుపు కానీ ఏదైనా టేస్ట్ కానీ తగ్గినట్టు అనిపిస్తే కలుపుకోవచ్చు. మీరు కూడా అలా ట్రై చేయండి, టేస్ట్ అయితే ఎంతో బాగుందండి. పచ్చిమిర్చి కూడానండి నిమ్మకాయ పులుసు పట్టేసి చాలా టేస్ట్గా ఉందండి. ఎంత బాగుందనుకున్నారు? కొత్త ఆవకాయ పచ్చడి తిన్నట్టే ఉందనుకోండి, చాలా టేస్ట్. చాలామంది మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి.